దాగి ఉన్న పరాక్రమత్వం ఏంటో నీకు తెలీదు, గిద్యోనికి కూడా తెలియదు అక్కడ. కానీ దేవుడు అన్నాడు, అది నేను తీస్తాను రా బాబు నీలో ఉన్నది. కానీ నువ్వేం చేయలేదు తెలుసా, బలం తెచ్చుకుని నిలబడు అంతే. నా కొరకు నువ్వు బలం తెచ్చుకుని నువ్వు అక్కడ నిలబడు. చేసేది నువ్వు కాదు, నీలో ఏ పరాక్రమత్వం ఉందో నేను తీస్తాను. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన తీస్తాడు. ఈవెన్ నాకు కూడా ఏమి రాదండి. నన్ను చిన్నప్పటి నుండి, ఈ ఊరు నేను వచ్చినప్పటి నుంచి నన్ను చూసిన వాళ్ళకి తెలుస్తుంది నా గురించి. నాకు మాట్లాడడం రాదు, నాకేమి చెప్పడం రాదు, ఏమీ రాదు నాకు. నాలో నేను చూడండి దేవుడు నాలో చూశాడు. హల్లెలూయా. నాలో నాకేముందో నాకు తెలియంది, నాలో ఏముందో దేవుడు చూశాడు. ఈరోజు నేను ఎంతమందిలోనూ నిలబడి వాక్యం చెప్పగలను, ఎంతమందిలోనూ నిలబడి ఆయన కొరకు ప్రకటించగలను. ఏరియా చూడను, ప్రాంతం చూడను, ఏది నాకు అవసరం లేదు, దేవుని ప్రకటిస్తున్నానా లేదా అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చూశాడు దేవుడు అని అంటే, నాలో అందరూ బలహీన కార్యాలు చూడొచ్చు, నాలో కూడా నేను అదే చూసుకున్నాను ఎప్పుడు గిద్యోన్ లాగా. కానీ దేవుడు ఏం చూశాడో తెలుసా, నాలో నేను చూడని దాన్ని దేవుడు చూశాడు.